రానా గారు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసిన అండ్ ప్రెజెంట్ చేసిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రానా గారు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ ఏంటి అంటే సిద్ధు జొన్నలగడ్డ గారితో కృష్ణ అండ్ హీజ్ లీలా మూవీ. ఈ మూవీ అప్పుడు వచ్చినప్పుడు ఓటీటీలో అయితే మామూలుగా హడావిడి చేయలేదు అండ్ యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ మూవీ. ఈ మూవీతోనే హీరో సిద్ధు జొన్నలగడ్డ గారికి వేరే మూవీస్ ఆఫర్స్ అయితే వచ్చాయి. డీజే టిల్లు మూవీ కూడా ఆఫర్ రావడానికి కారణం కృష్ణ అండ్ ఈజ్ లీలా మూవీయే. నెక్స్ట్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ. ఈ మూవీ మంచి కంటెంట్ ఉన్నా కానీ ఆడియన్స్ వరకు తీసుకొచ్చి దీన్ని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసింది మాత్రం రానా గారే. నెక్స్ట్ వచ్చేసి ఫీల్ గుడ్ మూవీ చార్లీ 777 మూవీ. ఈ మూవీ అయితే చూడ్డానికి ఎంతో ఎమోషనల్గా సూపర్ ఉంటుంది. అసలు మన రెగ్యులర్ మూవీస్లా కాకుండా కొత్తగా ఉన్నా కానీ చాలా బాగా ఎమోషన్స్తో అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీని కూడా ప్రజెంట్ చేసిందే రానా గారి తెలుగులో. ఇది తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ 35. ఇది చిన్న కథ కాదు. ఈ మూవీలో అయితే ఎమోషన్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రూటెడ్గా జరిగే థింగ్స్ కావచ్చు, మనం డైలీ లైఫ్లో చూసేవి, వీటన్నిటిని చాలా బాగా పోర్ట్రే అయితే చేశారు. అండ్ ఇది ఓన్లీ మంచి మూవీగానే మిగిలిపోలేదు, మూవీ ప్రొడ్యూసర్స్కి లాభాలు కూడా తెచ్చిపెట్టింది, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. ఈ మూవీని కూడా ప్రెజెంట్ చేసి పబ్లిక్ దాకా తీసుకెళ్ళింది మాత్రం రానా గారే. ఇవి కొన్ని మూవీస్ రానా గారు ప్రెజెంట్ చేసి అండ్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్. అండ్ ఆయన సక్సెస్ రేట్ అయితే ఇందులో 100% అని చెప్పుకోవచ్చు. మీకు ఈ మూవీస్లో ఇష్టమైన మూవీ ఏదో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.